దేవుని ఎందులో పెట్టి మనం స్తుతించాలి, ఎందులో పెట్టి దేవుని మనం ఆరాధించాలి, ఎందుని పెట్టి దేవుని మనం గణపరచాలి అని మనం చూసుకుంటే గడిచిన వారం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రతి విషయంలోనూ ఆయన మనం తోడుగా ఉండి ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూ కాపాడుతూ ఆయన జీవవాక్యంతో పోషిస్తూ మనందరినీ కూడా ఈరోజు సంఘముగా కూడి ఆయన సన్నిధికి వచ్చి రావడానికి ఆయన చేసిన గొప్ప కార్యాన్ని పెట్టి మనం ఆయన స్తుతించాలి. దేవుణ్ణి ఆరాధించడం అనేది 2 పాటలు పాడుకుని 4 మాటలు చెప్పుకొని దేవుణ్ణి ఆరాధించడం అనేది కాదు. దేవునికి క్రైస్తవుడికి వ్యక్తిగత సామర్థ్యం కలిగి ఉండాలి, వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. దేవుడు ముందుగానే సమస్తము మనకు సిద్ధపరిచినందుకు దేవుని స్తుతించి కనపరచాలి. మనం ఏది ఎదుర్కో అవసరం. నేను భూమి మీద పుట్టి నా తల్లి గర్భంలో పుట్టాను, నాకు ఎంత వయసు వచ్చింది, అలాగని నేను నా ఆహారం నేను సంపాదించుకోవాలి, నేను ఎలా కష్టపడాలి, నేను ఏం తినాలి, నేను ఏం కట్టుకోవాలి అని మనం దేని గురించి కూడా మనం చింతించిన అవసరంలా, దాని గురించి మనం ఆలోచించిన అవసరంలా. ఎందుకంటే దేవుడు మానవుడిని సృష్టించకముందే సమస్తము మానవుడికి ఏదైతే అవసరమో వాటన్నిటి కూడా సిద్ధపరిచాడు. అలాగే మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలనేది ఆదివారం ఒకరోజు మందిలో కూర్చుని దేవుడి మాటలు దేవుని మనకి వచ్చిన జ్ఞానాన్ని పెట్టి దేవుని వర్ణించడం కాదు. ప్రతిరోజు దేవునితో సంభాషణ, దేవునితో సావాసం, దేవుని యొక్క ఏ వాక్యం అయితే మనకు మనసుకు తాకిందో ఆ వాక్యాన్ని పట్టుకుని ఆ ప్రకారంగా జీవించడం దేవునికి ఆరాధన అవుతుంది. ఆరాధన ఆదివారం ఒకరోజే వచ్చి కూర్చునేది కాదు. ఎప్పుడైతే ఆదివారం మధ్యాహ్నం మన జీవితం మొదలు పెట్టుకోవాలి, మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మన జీవితంలో దేవునితో సావాసం కలిగి ఉన్నామా, లోకంలో సావాసం కలిగి ఉన్నామా అనే దాని గురించి ఎప్పుడప్పుడు మనం తోకం వేసుకుంటూ సరి చేసుకుంటూ ఆ ప్రకారం మనం జీవించడం నేర్చుకోవాలి. ఒక్కసారిగా రాదు, రోజు మనం బలపడాలి. రోజు మన కొత్త జీవితం, నూతన జీవితం దేవుని కొరకు జీవించడం మనం నేర్చుకోవాలి. అంతేగాని ఆ మూలంలో బైబిల్ తీసుకుని పరిగెత్తు రావడం కాదు. మన జీవితంలో ఎప్పటికప్పుడు దేవుడు అనేక సందర్భాలు హెచ్చరిస్తూ వస్తున్నాడు. మనం పాపానికి పాత్రమైన ఉన్నప్పుడు, మనం పాపరీతిలో మనం ఉన్నప్పుడు, పాపరహితుడైన ఆయన ఈ లోకానికి దిగివచ్చి మనందరినీ కూడా ఆయన కాచిన రక్తంలో కడిగి మనందరినీ సజీవ లెక్కలో ఉంచాడు. ఈరోజు ఈ గడి చూడడం వల్ల అనేక మంది రాలిపోయారు. కానీ ఇంకా మనం సజీవులుగా ఉంచి ఆయన నామాన్ని ఉచ్చరించడానికి, ఆ ప్రకారం మనం జీవించడానికి, మనం నేర్చుకోవడానికి ఆయన ఈ సమయం మనకి ఇచ్చినందుకు ఆయన ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్నో సందర్భాల్లో మన జీవితాలు ఎండమారిపోయిన జీవితాల్లో జీవించలేదా? ఎన్నో సందర్భాల్లో మోడు మారిపోయిన జీవితాల్లో జీవించలేదా? మనం అటువంటి జీవితాల నుంచి మనం విడిపించి ఆయన జీవాహారంతో మనం పోషిస్తూ మనకు కావాల్సిన శరీరాహారం కూడా ఆయన సకాలంగా మనకు అందిస్తూ సమస్తను సమకూర్చి జరిగించినందుకు ఆయన మనం స్తుతించి కనపరచాలి. ఎందుకు పెట్టి కనపరచాలంటే అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ మనం దేన్ని పెట్టి అసలు నిజంగా దేవుని కనపరుస్తున్నామా, దేవునికి ఇస్తున్నామా, దేవుని వైపు దేవునికి ఇస్తున్నామా అని మనం చూసుకుంటూ ఉంటే మనమే ఆ ఆలోచన కలిగి ఉండాలి. ఏ సందర్భంలో దేవుణ్ణి మనం నిర్లక్ష్య పెట్టామో, ఏ సందర్భంలో దేవుని మాటలు మనం గైకొనలేదో, ఏ సందర్భంలో దేవుణ్ణి మనం విడిచిపెట్టామో, ఒక ఆలోచన, ఒక ఆసక్తి ఎక్కువగా మనకి అవసరం. లేకపోతే దేవుని సన్నిధిని మనం కోల్పోతూ ఉంటాం, దేవుని సావాసాన్ని మనం తప్పిపోతూ ఉంటాం. దేవుని సావాసంలో మనం కొనసాగించి జీవించిన వాళ్ళం ఈరోజు మన టైం అంతా కూడా లోకంలో కొడితే మనం ప్రయత్నిస్తున్నామే. కానీ దేవుని సన్నిధి కానీ దేవునితో సావాసం కానీ చాలా తక్కువ. ఎందుకంటే దేవుడు నాకు సమీపించే కొద్దీ బైబిల్లో రాసినట్టుగా ఆ యొక్క ప్రేమలు సలారిపోతాయని, దేవుడి పట్ల ప్రేమను కోల్పోతామని, సలారిపోతాయని ముందుగానే దేవుడు హెచ్చరించాడు. కాబట్టి మనందరికీ కూడా దేవుడు ప్రతి వారానికి 3-4 సార్లు మనం మీటింగ్లు పెట్టుకుని దేవుని తన వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తూ మన ముందు నడిపిస్తూ ఉన్నందుకు ఆయన ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అనేక మందికి భాగ్యం లేదు,
వాళ్ళ నీకు నాకు ఆ భాగ్యం ఇచ్చాడు దేవుడు. చక్కటి సమాసం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు, మనకు కావాల్సిన జీవాహారాన్ని సమృద్ధిగా అందిస్తున్నాడు. అలాంటప్పుడు మనం భుజించే ఓపిక మనం తెచ్చుకోవాలి తప్ప బలవంతంగా మనకు ఎవరు తినిపించరు. చిన్నపిల్లలను మారం చేసినప్పుడు ఆ తల్లి ఎంత ఇసుకిచ్చినా సరే నోట పెట్టుకుంటారో పెట్టుకోరు. వాళ్ళు అలాగే ఆ తల్లి ఆ గిన్నెలో అన్నం పెట్టుకుని అదిగోనా అని చూపిస్తూ తిరుగులాడుతూ ఉంటూ ఉంటుంది. అలాగే సాగులు కూడా అంతే. అనేక సందర్భాల్లో మనం నేర్పించడానికి వాళ్ళు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రకారం మనం నేర్చుకోవాలా, అది వినాలా, ఆ ప్రకారం మనం జీవించాలి. ఆ ఆలోచన మనలో లేనప్పుడు, ఆ ఆసక్తి మనలో లేనప్పుడు ఎంతవరకు మాత్రం సాగులు మనం కూడా యేసు ప్రభు బోధించిన బోధకే తప్పుపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు మనమంతా. కాబట్టి మనం మెలుగు కలిగి జీవించడం నేర్చుకోవాలి. మెలుగు జీవితం చాలా అవసరం. మనం ఎందుని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఎందుని బట్టి దేవుణ్ణి మనం గడపరచాలి. దేవుని ప్రేమ ఎట్టిదో మనం గ్రహించుకోవాలి. మన గ్రహింపు లేకపోతే దేవుని ప్రేమ మనం వెల్లడిపరచలేము. దేవుడి ప్రేమ అది వెలకట్టలేనిది. మనలాగా అవసరాన్ని పొంది ప్రేమించే ప్రేమ కాదు దేవుడిది. మన అక్కడ పొంది ప్రేమించే ప్రేమ కాదు దేవుడిది. మన నుంచి ఏ మంచితనం లేకపోయినా దేవుడికి మన దగ్గర నుంచి ఏమీ రాదని తెలిసినా కూడా ఆయన మనందరినీ కూడా ప్రేమించాడు. ఆయన ప్రేమించి ఆయన కుమారుడిని భూమి మీదకి పంపించి మన కోసం, మన పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం బలైపోయాడు. అందులో పెట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి, గణపరచాలి. రోమీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 136. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు ఆయన? అది యేసుక్రీస్తు ప్రభుని మనం ఎప్పుడైనా కళ్ళతో చూసామా? శరీరధారిగా ఉన్నప్పుడు మనకు తెలుసా? తెలియదు. కానీ మనం దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడే మన కోసం చనిపోయాడు. తల్లి గర్భంలో నుంచి మనం వచ్చిన తర్వాత మనం అనేకమైన పాపాలు చేసి అనేకమైన పాప జీవితం జీవించి పాపంలో మనం ఉన్నప్పుడే ముందుగానే మన కోసం ఆయన వెల చెల్లించాడు. మనం యారు దేవుని నమ్ముకుని మందిరంలో కూర్చుంటామనా? మనకు అవకాశం ఉన్నప్పుడు దేవుని మందిరానికి వస్తామనా? మన ఖాళీ చూసుకుని దేవుని మందిరానికి వస్తామనా? కాదే. దేవుడు ఆయన ఒక ప్రణాళిక చొప్పున ఫలానా రోజుల్లో ఫలానా వ్యక్తులు ఫలానా సాటిన సంఘంగా నేను నియమిస్తాను, ఆ సంఘంలో వాడు కూడుకుని నన్ను స్తుతిస్తారు, నన్ను గణపరుస్తారు అని దేవునికి ఒక ప్రణాళిక ముందుగానే ఉంది. ఎప్పుడు మన పాపంలో ఉన్నప్పుడు కూడా దేవుడిని మనం గుర్తెరిగాం. యేసుప్రభు అంటే దేవుడు అంట, యేసుప్రభు పాపాలు క్షమిస్తాడంట, యేసుప్రభు రోగాలు తగ్గిస్తాడంట అని మన దేవుడి సన్నిధికి రాకముందు, యేసుప్రభుని తెలుసుకోకముందే మనకి యేసుప్రభు గురించి దేవుడిని మాత్రం గ్రహించాం. అలాంటి మన పాపంలో ఉన్నప్పుడే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన మన పట్ల ఎంత ప్రేమ లేకపోతే ఆయన కుమారుడిని మన కోసం బలిగా అర్పించాడు. ఇవాళ మన పిల్లల కోసం మనం ఏమైనా ఉన్న ఆత్మలోనే బాగా చిదుకుపోయినాడు, కొంచెం ఎక్కువెత్తామని మన మనసు పుట్టినప్పటికీ మన పక్కన ఇంకొకటి ఏమంటాడు? అలా కుదరదు, నాకు తెలిసి పెట్టి సంపాదించుకున్నాను, వాళ్ళే నాకు. అలాంటి ఆలోచన చేసిన వాళ్ళు మనలో లేదా? ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు అలా చూడలేం. మనం పాపంగా ఉన్నప్పుడే ఆయన మనం ప్రేమించాడు. మనం పాపంలో ఉన్నప్పుడే ఆయన మన మీద కనికర పడ్డాడు. తండ్రి బిడ్డ మీద ఎలా కనికర పడ్డాడో ఆ యేసుక్రీస్తు ఆ పరలోకపు తండ్రి కూడా మనమే కనికర పడ్డాడు. ఆ కనికరం వల్లే ఇవాళ మనం సజీవులుగాను దేవుని వాక్యాన్ని మనం వినగల శక్తిని దేవుడు మనకు ప్రసాదించాడు. చుట్టుపక్కల అనేక మంది ఉన్నారు, దేవుడు వాటిని ప్రసంగించినా సరే అన్నులైనప్పటికీ ఆ యొక్క కాలు ముందుకేసి కూర్చుని 2 మాట్లాడదామనే ఆసక్తి ఉండదు. ఆ భాగ్యం లేదు. కానీ దేవుడు మనకు భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన మాటలు వినబుద్ధి పుట్టించాడు. ఉదయకాలంలో ఆయన మాటలు మనకి వినబుద్ధి పుట్టించాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా
దేవుడు మనం ఏ స్థితిలో ఉంటే దేవుడు మనల్ని ఖండించాడో, ఏ స్థితిలో ఉంటే మనల్ని దేవుడు కాపాడాడో, ఏ స్థితిలో నుంచి మనల్ని ఉన్నప్పుడు మనం ప్రేమించాడో, ఆయన ప్రేమకు మనం ఎలాంటి వెల చెల్లించగలమో మనం గ్రహించుకోవాలి. ఆయన ప్రేమకు అసలు వెలకట్టగలమో మనం? ఏ తల్లిదండ్రులైనా బిడ్డ సాగుబోతులో ఉంటే ఆ బిడ్డను రక్షించడానికి ప్రయత్నిస్తాడు, సాధ్యమైనంత బట్టి హాస్పిటల్ చుట్టూ తిప్పుతారే కానీ ప్రాణానికి నా ప్రాణం తీసుకుని నా బిడ్డను బతికిస్తూ అని నోటు మాడుతూ ఉంటుందే కానీ వారిగా బలవుతారా? ఎవరు కాదు. కానీ మన కోసం ఆ యేసుక్రీస్తు ప్రభు బలైపోయారు. మన పాపంలో ఉన్నామని, ఆ పాపం నుంచి మనల్ని ఎవరు ఇడిపించలేదని, ఆ పాపం వల్ల మనందరినీ ద్వేషించాలని ఆయన బలైపోయి మనల్ని విడిపించాడు. అలాంటి దేవుడిని మనం ఎలా ఆరాధిస్తున్నాం? నాకు నచ్చితే దేవుడి సన్నిధికి వస్తాను, నచ్చకపోతే మానేస్తాను. టైం ఉంటే వస్తాను, టైం లేకపోతే రాను. ఇది మనం దేవుడిని ఆరాధించాలి. మన కోసం ఆయన సమస్తం విడిచిపెట్టుకున్నాడు. సమస్తము ఆఖరి రక్తంతో పాటు నీ ఒంట్లో ఉన్న నీరు కూడా వచ్చే వరకు దారిగా కచ్చారు. వాడు నీ దగ్గర నా దగ్గర ఏముందని కల్పించడానికి? ఆయన సన్నిధిలో కూర్చుని నాకు మాట్లాడే శక్తి కూడా మనకు లేదు. ఆయన సన్నిధిలో కూర్చుని నాకు మాట్లాడే శక్తిని కూడా మనం కోల్పోయిన స్థితిలో ఉన్నాం. తలపోటు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, నడుము లాగటం, ఇటువంటి సాకులు ఎన్నో చెప్తూ ఉంటుంది. కానీ అదే మనకు ఏదైనా కలిసి వచ్చినైతే ఎంత అనారోగ్యం బాధలో ఉన్నా సరే, ఏమాత్రం కొంచెం మనకి అలసట లేకపోయినా మనం వెళ్ళి దాంట్లో పాల్గొన్నాం. కానీ దేవుడు అలాంటి దేవుడు ఆశించలా. నీకు నచ్చినప్పుడే రా, నీ ఈలో అయినప్పుడే రా, నీకు అవకాశం ఉన్నప్పుడే రా. ఏదో సందర్భంలో నా బిడ్డలు వెళ్ళిపోతానని ఆశ కలిగి ఎదురు చూస్తున్నాడే కానీ మనల్ని మాత్రం ఆయన చెప్పించలా. మనల్ని మాత్రం ఆయన తగిన ప్రతిఫలం మనకి ఇవ్వాలి. మనం చేసిన పాపానికి కానీ, మనం చేసిన క్రియకి కానీ, మనం నడిచిన నడకకు కానీ ఆయన మనకు ప్రతిఫలం ఇలా ఏమిచ్చాడు? కనికరం ఇచ్చాడు, కనికరపడ్డాడు, ప్రేమ చూపించాడు, దయ చూపించాడు. అలాంటి దయామయుడిని మనం ఎలాంటి ఆరాధిస్తున్నామో, అని ఎలా కనపరుస్తున్నామో మనమే చూసుకోవాలి. ఎప్పుడు కూడా దేవునికి ఆసక్తి కలిగి మనం జీవించడం నేర్చుకోవాలి. మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఆసక్తి ఉంటుంది? ముందుగానే ఒక వివాహానికి వెళ్ళాలంటే రేపు సాయంత్రం వివాహం అయితే వాళ్ళ పొద్దు నుంచే మనం దానికోసం అన్ని సిద్ధపరచుకుంటాం. బట్టలు సిద్ధపరచుకుంటాం, ఆభరణాలు సిద్ధపరచుకుంటాం. ఆ టికెట్లు ఏ టైంకి వెళ్తే పొద్దున కూర్చుందని, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా బయట ఎక్కించుకుంటారు. ఇలాంటి మన ఆలోచన ఎలా ఉంటుంది? అలాగే దేవుడి సన్నిధి కూడా ముందుగానే మనం సిద్ధపడాలి. రేపు ఆదివారం నా తండ్రికి నేను ఏం పట్టుకెళ్ళాలి? నా జీవితంలో నా తండ్రి దగ్గర నేను ఏమి నేర్చుకున్న జీవితం, నేను జీవించిన జీవితం నా తండ్రికి నేను పట్టుకెళ్ళి ఏమి చూపించాలి, ఏమి ఇవ్వాలి? దిగోపులో మాట ఆడుతున్నాను. ఇంకా నేను ఎక్కడ తప్పిపోయినా నాకు నేర్పించు, నేను నేర్చుకుంటా అనే స్థితిలో మనం రావాలి. ఎప్పుడు క్షమించడమేనా? ఎంతకాలం క్షమించడమేనా? ఇంకా ఎప్పుడు రక్షింపబడతాం మనం? ఎప్పుడు రక్షణ అనుభవంలో వస్తాం మనం? అని మనం పాపంగా ఉన్నప్పుడే ఆయన మనం రక్షించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, సమస్తం ఆయన విడిచిపెట్టుకున్నాడు. ఈరోజు నువ్వు నేను ఏమి విడిచిపెట్టుకున్నామో ఇది మనకే తెలిసావాలి, మనమే తెలుసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 130, పేజీ తిరగండి, 138, పేజీ నెంబర్ 138. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు. 3-4 వచనాలు కలిపి చూడండి. శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించాడు. యేసుక్రీస్తు ప్రభు పాపం చేశాడా?
అసలు ఆయన పాపం చేయవలసిన అవసరం ఏముంది ఆయనకి? తండ్రితో సమానంగా తండ్రి పక్కన కుడిపాసాన్ని కూర్చున్న ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన్ని ఈ భూమి మీద ఎలాంటి స్థితిలో పంపించాడు? దేవుని సర్వ వైభవాలతో పంపించాడా? ఆయన మహిమతో వచ్చాడా? నీలాగా నాలాగా శరీరధారిగా వచ్చాడు, శరీరంతో వచ్చాడు. ఆ శరీరానికి, పాప శరీరానికి ఆయన మన పాపాల వల్ల మన శరీరానికి పడవలసిన శిక్ష ఆయన మీద మోపాడు, ఆయన అనుభవించేలా చేశాడు. వాళ్ళ స్వేచ్ఛగా మనం కూర్చుని నేను దేవుని నమ్ముకున్నాను అని ఒక మాట సులువుగా అంటున్నామే కానీ దేవుని కోసం ఒక గడియ నేను జీవిస్తున్నాను లేదని నాకు నేనే చూసుకోవాలి. ఈరోజు ఈ గంట నేను నా తండ్రి కోసం నేను జీవిస్తున్నానా లేదా అనేది నాకు నేనే తెలుసుకోవాలి. ఎంతకాలం మనం ఏ యొక్క అనుభవం లేకుండా ఎంతకాలం రోజు వచ్చి మందిరంలో కూర్చుని వెళ్ళిపోతాం? ఎంతకాలం మనం లోకంలో జీవిద్దాం? ఎంతకాలం వారి స్నేహాలతో మనం కాలం గడుపుదాం? నేర్చుకుందాం. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆత్మతో మనం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం నేర్చుకునే అనుభవంలో ఉన్నాం. ఆ నేర్చుకునే ఆ ప్రయాణంలో సాగుతున్నాం. మనం సాగినప్పుడు మనం ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలి? సిద్ధపాటు. ఈరోజు నాతో ఏం మాట్లాడుతాడు దేవుడు? నేను ఏమి నేర్చుకోవాలి? నా ఆలోచన విధానం దేవుడి మీద ఉండాలి. ఇవాళ ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే పక్కన విశ్వాసులు ఏమనుకుంటారో, లేకపోతే పాస్టర్ గారు అడుగుతారో, ఇలాంటి ఆలోచనతో మందిరానికి వచ్చే కంటే ఇంట్లో ఆగిపోతున్నాం మేము. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏమి నేర్చుకుంటున్నాం? మన పాప శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని దేవుడి స్థానానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మహిమ శరీరం కోసం మనం పాల్గొడుతున్నామా? మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనమే గ్రహించుకోవాలి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, మనం రక్షించాడు. ఆ రక్షణ అనుభవంలోకి మనం నడిపించడానికి ఆయన ప్రతిరోజు మన పట్ల ఆసక్తి కలిగి ఆశతో చూస్తున్నాడు. వాళ్ళ క్రైస్తవులకి ఎలా ఉంది తెలుసా? అమ్మయ్య అలాగా అయిపోయింది, మళ్ళీ వాళ్ళలాగా రాష్ట్రాలు మనం చూడటం, ఎవరు మనం పట్టించుకోరు. నిన్ను ఎవరు పట్టించుకోరు? పాస్టర్ కూడా పట్టించుకోరు. మన పాస్టర్ అయితే పట్టించుకోడు. మనం నేర్పుతాడు. నేర్చుకునే విధానం మనలో ఉందా లేదా అది మన ఇష్టం. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే, ఆయన చెప్పాడు. అంతేగాని నువ్వు నా ఆజ్ఞలు అనుసరించకపోయినా, నా మాటలు కైకొనకపోయినా, నా మార్గంలో నువ్వు నడకపోయినా నువ్వు చెప్పిస్తానని యేసుప్రభు ఎక్కడ అలా ఎవరికైనా అలా. కాబట్టి మనం ఒక స్థాయిలో ఉన్నాం. దేవుడు మనకు స్థాయి ఇచ్చాడు. ఆ స్థాయిని కాపాడుకోవడానికి మనం ఎప్పుడప్పుడు మెరుగు కలిగి ఉండాలి. వాళ్ళ అనేక మంది దేవుడు నమ్ముకున్నారు, దేవుడు నమ్ముకున్న వాళ్ళ సంగతి మాకు తెలుసులే అనే స్థాయికి దిగజారిపోయింది క్రైస్తవం. దేవుడు నమ్ముకున్న వాళ్ళ గురించి మాకు తెలుసులే. కానీ మనమే నేర్చుకోవాలి. మనం చాలా నేర్చుకోవాలి. ఇదో ఇప్పుడు నుంచి 2 మాటలు చెప్తున్నాను, నా టైం అయిపోయింది కదా అనుకునే జీవితం జీవించానా? ఇదంతా వ్యర్థమే, దాంట్లో ఏమీ లేదు. దేవుడు పలికించిన మాటలు 4 మాటలు పలికినాను మాత్రాన నేనైతే గొప్పని కాదు, కానీ నేను నేర్చుకుంటున్నాను. నేను ఇంకా నేర్చుకోవాలని చాలా ఉంది. ఇప్పుడే మొదలు పెట్టాలనుకుంటున్నాను, కానీ ఇంకా నేను చాలా నేర్చుకోవాలి. అలాగే ప్రతి ఒక్క ఆత్మ దేవుడికి నేర్చుకునే స్వభావం నుంచి మనం నేర్చుకుంటూ ముందుకు నడవాలి. చిన్నపిల్లలను చూడండి, ఆ నడకలు చిన్న అడుగులో నడుస్తూ ఉంటే తండ్రి కూడా ఉండి చేయాలి, అలా పడిపోతుంటే పట్టుకుంటూ ఉంటాడు. అలాగా ఆ పరలోక తండ్రి నిన్ను నన్ను కూడా అలా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం పడిపోకుండా మనం కాపాడుతున్నాడు. మనమే అజ్ఞాన స్థితిలో దేవుని చేయి విధించుకుని మరి మన ఇష్టాంతాన్ని మనం జీవించడానికి మన నిర్ణయాలు మనం తీసుకున్నాం. దేవుని మహిమ శరీరం కోసం మనం పాపులాడాలి, కానీ మన పాప శరీరం తీసుకుంటాం. ఈ పాప శరీరంలో ఉంటూ దీన్ని మనం ఉతుక్కోవాలి. ఎప్పటికప్పుడు ఆ క్రీస్తు రక్తంలో మనం కడుక్కోవాలి, ఉతుక్కోవాలి, శుభ్రపరచుకోవాలి. లేకపోతే ఆ పాపపు డాగులు ఎంతకాలం మందిలో కూర్చున్నా ఆ డాగులు అలాగే ఉంటాయి. పాత డాగు తిరిగిపోతే కొత్త డాగు పడుతూ ఉంటే దేవుడు ఎంతవరకు నీ వైపు నా వైపు చూస్తాడు? అలా విడిచిపెట్టాడు. నీకు నువ్వుగా పశ్చాత్తాపడి, నాకు నేనుగా పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర బోధన ఏడ్చి కలుపుకునే వరకు ఆయన చూస్తూనే ఉంటాడు. నిన్ను నన్ను అయితే మొత్తం క్షమించడు.
నిన్ను నేనైతే చెప్పించడు, వాళ్ళు విడిచిపెట్టి చూస్తూ ఉంటాడు. కాబట్టి మనకు ఎప్పుడు మెలుపుతనం చాలా అవసరం. యోహాను సువార్త పేజీ నెంబర్ 96, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం పేజీ నెంబర్ 96, 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేస్తున్నాం. ఎవరి దగ్గర నివాసం చేస్తానంటాడు యేసుక్రీస్తు ప్రభు? దేవుడు నమ్ముకున్నామని బయట అందరి దగ్గర నివాసం చేస్తానంటాడా? అదే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించి ఆయన ప్రేమ ప్రకారంగా ఆయన ప్రేమించినట్టుగా ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు గైకుని ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడిన వారితో ఉంటానంటాడు. అందరితో కాదు. వాళ్ళ అనేక మంది, నేను ఎంతకాలం దేవుడు చుట్టూ తిరిగినా నా సమస్య ఎలాగే ఉందంటే సమస్య అలాగే ఉంటుంది. అసలు దేవుడు ఏం చెప్తున్నావు? ఆ ఆజ్ఞ నువ్వు పట్టుకున్నావా? ఆ మాట నువ్వు గైకున్నావా? ఆ ప్రకారం నువ్వు జీవితం నేర్చుకున్నావా? అది నేర్చుకుంటే దేవుడు నీతో నాతో ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? మేము అంటే తండ్రి అయినా కూడా ఒకలే కాదు, తండ్రి అయినా కూడా ఉంటారు. మేము మీ వద్దకు వచ్చి మన వద్దకు వచ్చి మనతో ఉంటాను, మనతో నివాసం ఉంటానంటున్నాడు. ఒక గంట ఒక రోజు కాదు, నివాసం ఉంటానంటున్నాడు. నీతో నాతో కలిసి జీవించాలంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పరలోక తండ్రి మనతో ఉంటే మన క్రియలు ఆయనకు నచ్చవు కాబట్టి మనమే ఆయనకు నచ్చట్లేదు, మనమే ఆయన దూరం పెడుతుంది. ఆయన మాట మనకు నచ్చట్లా, ఆయన ప్రేమ కనికరం మనకు నచ్చట్లా. అందుకే మనం దేవుడి మాటన్నా దేవుని వాక్యం అన్నా దేవుని యొక్క పట్ల ఆసక్తి కానీ భయభక్తులు కానీ మనం ఎంతవరకు ఉన్నాయన్నది స్పష్టంగా కొన్ని లక్ష్మణరావు మీటింగ్లో ఆయన ఎంతో అద్భుతంగా మాట్లాడిన మాటలని మనం గుర్తు చేసుకుంటే ఇంకా టైం సరిపోతుంది, కానీ మన దాంట్లో చాలా మాటలు ఉంటాయి. జీవితకాలంలో దేవుని కోసం మనం ఏదో ఒకటి సంపాదించుకోవాలి. అది ఉచితంగా అయితే రాదు, క్రయం చెల్లించాలి. మనం పొలాలు కొనుక్కోవడానికి, బైకులు కొనుక్కోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి మనం కష్టపడతల్లా, రూపాయి కూర్చుకుంటులా. అలాగే దేవుని ఆత్మ పొందకోవడానికి మనం ఖర్చు అవుతుంది. ఆ క్రయం చెల్లించుకోవాలి. మన జీవితమే క్రయం, మన జీవితమే ఆయన క్రయం. ఆ క్రయం చెల్లించుకోవాలి. దేవుని కోసం జీవించడం అనేది సులువు కాదు, కానీ మనం నేర్చుకోవాలి. నేర్చుకుని దాని ప్రకారం మనం జీవించడానికి ఎంతో ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి లేకపోతే మనం జీవించలేము. దేవుని కోసం మనం జీవించడం అనేది చాలా చాలా కష్టం. కానీ ఒకసారి ఆ మార్గానికి 4 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి ఆలోచించో ఆ మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఆ అనుభూతి, ఆ యొక్క ఆ జీవం, ఆ ఆనందం, దాంట్లో ఉన్న తృప్తి అనుభవించడానికి తప్ప అందరికీ తెలియదు. ఈ మాట మా గురుగారు పదే విస్తరిస్తూ ఉంటాడు. ఆ యొక్క అనుభూతి అనుభవించేవాడికే తప్ప అందరికీ అర్థం కాదని మనం ముందు నడుపుతూ నేర్చుకోవాలి. ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడాలి, దాన్ని కొనసాగించాలి. అప్పుడే దేవుని యొక్క నాయకుడు. నేను ఎప్పుడు ఇలాగే ఉన్నాను, నా సమస్య ఇలాగే ఉంది, నా బాధ ఇలాగే ఉంది, నా కష్టం ఇలాగే ఉంది, నా దుఃఖం ఇలాగే ఉంటుంది. నువ్వు అసలు ఎవరిని నువ్వు దేని గురించి దేవుడిని అడుగుతున్నావు? దేవుడికి నీకు అసలు కలెక్షన్ ఉందా? దేవునికి నీకు వ్యక్తిగత సంబంధం ఉందా? దేవునికి నీకు అన్నింటి సావాసం ఉందా? ఏమీ లేకుండా దేవుడు వచ్చి నీతో నాకు ఎలా ఉంటాడు? మనతో దేవుడితో సావాసం మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు నీతో నాకు ఉంటాడు. మనకు సావాసం లేనప్పుడు దేవుడు మనం అనుకున్నంత సులువు కాదు.
టీవీ పెట్టుకుని వార్త దేవుడు మాట్లాడినంత మాత్రాన, ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళి మనం మైక్ దగ్గర కూర్చుని దేవుడు మాట్లాడినంత మాత్రాన అది కాదు. వినటం వేరు, ఆ ప్రకారంగా దాన్ని పట్టుకుని జీవించడం వేరు. ఆ వాక్య ప్రకారం జీవించడమే, వాక్యం ఏమైతే చెప్తుందో నా మాటలు గైకొందరు అని యేసుప్రభు అన్నట్టుగా ఆయన మాటలు ఎవరైతే గైకొని ఆ ప్రకారం జీవించడం నేర్చుకుంటారో వారితో యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోక తండ్రి వారు నివాసం ఉంటామంటున్నారు. దేవుని నివాసం కోసం మనం కోరుకుందామా, మన ఇష్టంగా మనం జీవించడం కోరుకుందామో మనమే నిర్ణయించుకోవాలి. దీనికి ఎవరికెవరు భయం చెప్పి బెత్తమించి కొట్టి మనం నేర్పించేవారు కాదు. యేసుక్రీస్తు ప్రభువే ఆ శిక్షణ తీసుకోవాలి. కాబట్టి మనం మెలుగు కలిగి మన జీవితంలో ఎప్పటికప్పుడు సరిచేసుకునే స్వభావం మనలో ఉండాలి. ముందు భవిష్యత్తు కోసం ముందుగానే దేవుని కోసం సిద్ధపడుతూ ఉండాలి. ఇంకా కొంతమంది దేవుడు ఎక్కడ వస్తాడు? దేవుడు వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు భూమి మీద ఉంటాడు. అంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన భూమి మీద ఉండగా మనం బతుకుంటామా? ఆయన మనం చూడగల శక్తి మనలో ఉందా? కొన్ని వేల సంవత్సరాల క్రితం వస్తాడు యేసు ప్రభు. ఎవరు చెప్పగలడు? యేసుక్రీస్తు ప్రభు వచ్చడం మన ప్రాణం పోవడం నాకు తెలిస్తే, అలాంటి టైంలో నేను చచ్చిపోతాను నాకు తెలిస్తే, నా యేసు ప్రభు వస్తాడని నాకు తెలుసు. నా ప్రాణం పోవడం నాకు తెలియదు, నీ ప్రాణం పోవడం నీకు తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వస్తాడని నీకు నాకు ఎలా తెలుసు? కానీ ఆయన వాస్తవం మాత్రం వాస్తవం, ఎప్పుడు వస్తాడని తెలియదు. అందుకే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయనకి అర్పణగా మన జీవితం అయి ఉండాలి. ఇదో మందిరంలో కూర్చుని 4 మాటలు నేర్పడినంత మాత్రం మనం కైతూలం కావు. దేవుడు నీతో నాతో ఉండడు. దాని ప్రకారం మనం నేర్చుకుని జీవించితేనే ఆ యొక్క తండ్రి కుమారుడు ఇద్దరు కూడా మనతో నివాసం ఉంటారు. ఆ నివాసం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ ప్రభు నాతో ఉన్నాడు, ఆ ప్రభు నాతో నివాసం చేస్తున్నాడని గ్రహింపు మనం ఉన్నప్పుడు మన ఆలోచన విధానం, మన సావాసాలు, మన ఆనందాలు, మన వ్యక్తిగత జీవితాలు వేరేగా ఉంటాయి. ప్రభుత్వం ఉంటే మన వ్యక్తిగత జీవితం కానీ, వ్యక్తిగత సావాసం కానీ, వ్యక్తిగత సంబంధాలు కానీ ప్రభుత్వం ఉంటుంది, లోకంతో కాదు. కాబట్టి మన జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో దాన్ని సరి చేసుకోవడానికి వర్తమానం చెప్పుకుని మనము దేవుణ్ణి ఆరాధించాలనేది కాదు. ఎవరు అయితే ఎక్కడెక్కడ ఏ సందర్భంలో మనం తప్పిపోయామో, ఏ సందర్భంలో దేవుడికి దూరంగా ఉన్నామో, ఏ సందర్భంలో దేవుడిని మనం విడిచిపెట్టి సొంత నిర్ణయాలతో మనం జీవించామో వాటిని సరి చేసుకోవడానికి వర్తమానం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రాగ్నుడై ఉన్నాడు. దేవుని మహిమ, దేవుని యొక్క ఒక క్రమమును కానీ, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనకు నచ్చినట్టుగా మనం మలిచేసుకుని మనకు నచ్చిన దాని గురించి మనం ఆరాటపడుతూ సృష్టికర్త అయిన దేవుడిని మనం నిర్లక్ష్యపడుతూ సృష్టికర్తను మనం ఆరాధించట్లా, సృష్టిని మనం ఆరాధిస్తున్నాం. ఇవాళ అలా చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. నాకు ఏది కావాలో, నాకు ఏది అవసరమో దేవుడు తెలుసు. అయినా సరే నా తొందరపాటు, నేనేదో చేసేసుకోవాలి, నేనేదో సంపాదించుకోవాలి, నేనేదో కొనుక్కోవాలి, నేనేదో చేయాలి, నా కొడుకు పెళ్ళి నేనే చేయాలి, నా కొడుకు పెళ్ళి నేను అనుకున్న టైం జరిగిపో, ఈ ఆలోచనలు, నా కొడుకు ఉద్యోగం వచ్చేవాళ్ళు, ఫలానా ఉద్యోగం వచ్చేవాళ్ళు, ఈ ఆలోచన మన తొందరపాటు ఎలా ఉంటుంది? మన సొంత నిర్ణయాల వల్ల మనం ఏం చేస్తున్నాం? సృష్టి దేవుడు లేకుండా ఈ సృష్టిలో ఏమీ లేదు. మంచి ఉద్యోగం కావాలని మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మంచి ఆఫీసర్, అది ఎలాంటి వాడో తెలియదు,
తెలిసినా తెలియకపోయినా ఎలాగానే ముందు 2 చేతులు జోడించి దండం పెట్టాడు. నమస్తే సార్ అంటాం. కానీ నిజదేవుడు ఎదురుగా ఉన్నాడే, తండ్రి నీకు నిన్న వందనాలు ఆయన, నన్ను నడిపించు, నన్ను తీసుకెళ్ళు, ఎక్కడికి వెళ్ళమంటావు అని తండ్రి ఒక మాట మనం అడగలుగుతున్నామా? ఇలా అపోజ్ ఏం చేస్తూ ఉంటాడు, ఆ స్టాంప్ మీద 50,000 60,000 మార్క్ చేసి నీకు చూపించేసి పలానా సార్ నీకు జాబ్ ఉంది, నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాం, వచ్చి జాయిన్ అవుతావా అని లెటర్ పంపడం. ఇలాగా ఈ దేవుడిని మనం మర్చిపోయి ఆ యొక్క ఎక్కువ జీతానికి దానికోసం మనం పరుగులాడు. అలాగే ఉద్యోగస్తులే కాదు, మన వ్యాపారస్తులు కానీ, కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఒకసారి నిదానంగా ఆలోచించి ప్రభా నన్ను ఏం చేయమంటావు మనం ఆలోచించుంటే దేవుడు చక్కగా మనతో మనం ఎక్కడ నడిపించాలో, ఏం చేయించాలో, ఎలా చేయించాలో సమస్త మనం సమకూరుస్తాడు. ఆయన బిడ్డలో బాధపడటం, ఆయన బిడ్డలో దుఃఖించడం ఆయనకి ఎప్పుడూ ఇష్టం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మనం పరీక్షిస్తూ ఉంటాడు. రానున్న కాలంలో వచ్చే పరీక్షలు మనం నిలదొక్కులేమో అని కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? ఎప్పటికప్పుడు పరీక్షకి లోబడి ఉండాలి. ఆ ప్రకారంగా దాన్ని ఎదురు నిలిచి దాన్ని గైకొని ఆ ప్రకారం జీవించడానికి మనం అందరం కూడా ఇష్టపడాలి. ఎవరైతే క్రీస్తు శిష్యుల సమాస సంఘంలో మేము జీవించాలని తీర్మానించుకున్నారో ప్రతి ఒక్కరూ కూడా, ఒకళ్ళందరూ ఇద్దరు కాదు, ఎవరైతే ఆ నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నష్టపోయినా పర్వాలేదు, కానీ ఈ విషయంలో నా దేవుడికి మహిమ లేదు అనుకుంటే నేను విడిచిపెట్టుకుంటాను అనే స్వభావం మనలో పుట్టాలి, ఆలోచన మనలో రావాలి. అలా రానప్పుడు మన దేవుడు మనం ఎవరిని పూజిస్తున్నాం? సృష్టిని పూజిస్తున్నాం, సృష్టికర్తను కాదు. సృష్టికర్తను పూజించడం సృష్టికర్త చెప్పిన మాట మనం లోబడి ఉంటాం. ఆయన ఏం చేయమంటాడో అదే చేస్తాం, ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికే వెళ్తాం, ఏం మాట్లాడమంటాడో అదే మాట్లాడతాం. కానీ మన గొప్ప కోసం, మన మెప్పు కోసం మనం ముందుగానే అన్నీ మాట్లాడేసి మనం ముందుగానే అన్నీ చేసేసుకుని అది నష్టపోయిన తర్వాత అయ్యో దేవా అని వచ్చి ఏడితే పెద్దోళ్ళు అందుకనే అంటారు, చేతులు కాళ్ళకు ముందు ఆకుపెట్టుకురా, చేతులు కాని తర్వాత ఆకుపెట్టుకుని ఏడుపుతారు. ఇది చాలా అవసరం. క్రైస్తవ జీవితంలో సృష్టికర్త మనతో ఉండటం చాలా అవసరం. ఆయన ప్రేమించి ఆయన ఆటలు గైకున్న వారితో పాటు ఆయన నివాసం ఉంటానంటున్నాడు. అది మనకు చాలా అవసరం. ఆ నివాసం ఆయనతో మనం ఉండటం మన జీవితానికి అవసరం. ఈ రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయో, ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నామో. నిజంగా గూగుల్ మీట్ దాంట్లో అది ఏమంటారు నాకు సరిగ్గా అర్థం కాదు, దాని ఆ యొక్క సెక్షన్ పేరు యుద్ధభూమి. అండ్ నిజంగా ఆ సిస్టర్స్ అంతా కూడా ఎంత పాపులాడుతూ వాళ్ళు ప్రార్థన ఏకీభావంలో ఉన్నారంటే, క్రైస్తవ జీవితం క్రైస్తవులు దేవుడు సేవ చేస్తున్నాం అనేది గొప్ప చెప్పుకుంటున్నాం, కానీ నిజ జీవితంలో మనం దేంట్లో అయినా సరే అలాంటి ఏకీభావం కలిగి మనం జీవిస్తున్నామా అనే ఒక ఆలోచన, అది ఆ ఆలోచన వచ్చినప్పుడు మనసంతా సల్లబడిపోయి అది ఒక రకమైన నీరసం వచ్చేస్తుంది. నిజమైన సేవ వాళ్ళది, అవి ఏకీభావం ఒక సంస్థ ఆయన చిన్న పిల్లలందరినీ అనాథలందరినీ జాగ్రత్తీసి దేవుని వాక్యంలో బలపరుస్తూ ప్రార్థన నేర్పించడం, చదువు నేర్పించడం అంతా కూడా చేస్తున్నాడు. అలాంటి ఆయన మనకి ఏదో ఎదిరిగిత్తాలు, పట్లాట్లు. నిజంగా దేవుడి సేవ చేసేవారికి ఎవరికైనా సరే వచ్చే అనంతాలు అవే ఎదురు బాణాలు వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకోవాలి, నిలబడాలి. అప్పుడే దేవుని జీవితంలో నివాసుకుంటాడు. బాబాయ్ నాకెందుకు లేదు, ఏదో మందరికి అర్థం అర్థం మందరికి వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది మన జీవితం. కానీ దాంట్లో ఏదో ఒకటి నేను పట్టుకోవాలి. ఆ ప్రకారం నేను కూడా దాంట్లో ఏకీభావం కలిగి ఉండాలి. నేను చేయగలిగింది నేను చేయాలి నా ప్రభు కోసం. నా ప్రభు ఏం చెబుతాడో అది నేను వినాలి, ఆ ప్రకారంగా నేను చేయాలి. ఒక తీర్మానం మనం తీర్మానించుకోవాలి, ఒక ఆలోచన మనలో పుట్టాలి. ఎంతకాలం ఆదివారం మందిరంలో చెడిపోదాం, ఎంతకాలం దేవుని మందిరంలో కూర్చొని మన మాటనే చెడిపోదాం. నేర్చుకుందాం. ఎవరో పరిపూర్ణం కాదు,
ఎవరు పుట్టుకతోనే నేర్చుకోవాలి. ఇప్పుడే నేను మొదలుపెట్టి అయ్యో దేవా నేనేదో నేర్చుకున్నాను, నేనేదో గొప్పవాడు అనుకున్నాను, కానీ తండ్రి నా బతుకు ఎక్కడుందో వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడే ఉంది. నా సేవ ఎక్కడుందంటే అక్కడే ఉంది. అసలు నిజమైన సేవ ఏంటో నన్ను పొద్దున్న నిజంగా ఆ సిస్టర్స్ చెప్పిన దానికి ఓ దేవా సేవ అంటే అవి మాట చెప్పు మందిరంలో భోజనాలు వడ్డించడం ఇదే అనుకున్నాను. ఇది కాదు సేవ. నేను సేవ చేయాలంటే ఎక్కడైనా చేయొచ్చు, దేవుని మొత్తం నన్ను నేను చూపించుకునే విధంగా కాదు, నన్ను నేను కనపరుచుకునే విధంగా కాదు, దేవుని చూపించే విధంగా, దేవుని కనపరిచే విధంగా ఎక్కడైనా సేవ చేయొచ్చు. సేవ అనేది వాటిని చెప్పడం ఒకటే కాదు, మందిరంలో భోజనాలు పెట్టడం, మందిరంలో తిరుగుతూ, మందిరంలో పేర్లు పెట్టడం ఇవే కాదు. బయట ప్రపంచంలో వెళ్ళి వస్తే సేవ అనేది ఎంతో ఉంది. నేను నిజంగా అవి నాకు అక్కతో చెల్లవుతో కానీ నిజంగా అవి 30 గంట ఎంతసేపు పంచుకున్నవి నిజంగా నా మనసు చాలా బాధాకరంగా అనిపించింది. అదే మనం క్రైస్తవ జీవితం జీవిస్తున్నామని చెప్పుకుంటున్నామే, కానీ ఏ ఒక్క దాంట్లో మనం పాల్పొందలేకపోతున్నామే, ఏ ఒక్క దాంట్లో మనం చెవేయలేకపోతున్నామే. ఎంతకాలం ఈ అర్థమైన జీవితం జీవిస్తాం? కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం సృష్టిని పూజిస్తున్నామో, సృష్టికర్తను పూజిస్తున్నామో, సృష్టికర్తకు భయంకరంగా జీవిస్తున్నామో, లేకపోతే మనం నచ్చినట్లు మనం జీవిస్తున్నామో, మనం ఎప్పటికప్పుడు మనం మెలుగు కలిగి ఉండాలి. ఇర్మియా గ్రంథం 642 పేజీ నెంబర్ 642 ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు కలుపుకుని చూడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? మన హృదయ ఆలోచన మనం అది ఇలాంటి ఆలోచన మనం వస్తుందా? మనం ఎవరన్నా ఊహించగలమా? ఎవడో ఊహించలేదు. అది ఎలాంటి ఆలోచన ఉంటుంది? పనికి మన ఆలోచనని ఆలోచిస్తూ ఉంటుంది. మనలో లేనిపోయిన కలవరం వచ్చి, లేనిపోయిన ఆలోచన పుట్టిస్తూ పర్వాలేదులే ఇది ఒకసారికే కదా, ఇలాంటి దరిద్రపు ఆలోచనలు చూపిస్తుంది. కానీ ఈ ఒక్క చిన్న పొరపాటు కూడా నేను చేసినా నా ప్రభుత్వం దూరం అయిపోతుండే నీతైన ఆలోచన మాత్రం రాను. అందుకే హృదయం అన్నిటికన్నా మోసకరమైన, అలాంటి మోసకరమైన జీవితం మనం జీవిస్తున్నామేమో, మనం సరి చేసుకుందాం. కానీ అది మన వల్ల అంత తేలిక కాదు. హృదయాన్ని మార్చుకునేది అంత తేలిక మాత్రం కాదు, అది అసాధ్యం. కానీ మనకు సాధ్యమైన ఒక ఆయన ఉన్నారు. ఆయనతో మనం నింపబడితే ఆయనకి సాధ్యం అవుతుంది. మనకు సాధ్యంగా అయింది ఆయన సాధ్యంగా మార్చగలరు. మనకు అసాధ్యం కానీ ఆయనకి సాధ్యం. అలాంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. కాబట్టి ఆ దేవునికి మనం ఎప్పుడు కూడా కొలత లేకుండా దేవుడిని మనం ఆరాధించాలి. ఎప్పుడు దేవునితో ఏకీభావమే మనకు ఆరాధన. ఆదివారం వచ్చి బైబిల్ పట్టుకుని పని మానుకుని మందులో కూర్చుని ప్రభా 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 అనేది అది ఆరాధన కాదు. ప్రతిరోజు నువ్వు ఏ పని చేసుకున్నా సరే నీ దేవునితో సంభాషణ, నీ దేవుని ప్రతిసారి నువ్వు గుర్తు చేసుకోవడం, ఆ ప్రకారం నేను నడుపుతున్నాను లేదని సరి చేసుకోవడమే దేవునికి ఆరాధన. మన ఉదయంలో అనేకమైన రకాల మోసకరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. పాపానికి చెందిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. పాపంతో కూడిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడు వాటిని తుడిచిపెట్టుకుంటూ కడుక్కుంటూ అయ్యో ప్రభు నాకు ఈ ఆలోచన వస్తుంది తప్పు, ఆయన వస్తుంది తప్పు కాదు కానీ ఆయన దీన్ని నేను పోతాను కాకూడదు. మనం పశ్చాత్తాపం పడాలి. ఆలోచన ఎక్కడ రాకుండా మానదు, కానీ దానికి మనం ప్రోత్సహించకూడదు, దానికి మనం లోపడకూడదు. కిందలోని ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున, ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున అధికారము చేయటకు యెహోవాను నేను హృదయము పరిశోధించువాడను, అంతరింద్రములను పరీక్షించువాడను. దేవుడు ఎవరు? మన అంతరంగాన్ని చూసుకునేవాడు, మన హృదయాన్ని పరీక్షించేవాడు. నేను గొప్పవాడిని, నేను మంచివాడిని అని నేను గొప్ప చెప్పుకున్న
దేవుడు మాతో నేను గొప్పని కాను. అది ఎందుకంటే దేవుడు నా అంతరంగాలు చూస్తున్నాడు, నా లోనున్న లోపాలు చూస్తున్నాడు, దాన్ని కడగడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. నేను లోపడితే ఆయన కడుగుతాడు. వద్దు ప్రభా, ఈసారి నన్ను వదిలే, ఈసారి నన్ను వదిలే ప్రభా, మళ్ళీ వస్తాను, ఇప్పటికీ ఈ పనిలో కానిస్తాను అని నేను నాకు నేరుగా అనుకున్నప్పుడు ఆయన మనకు సహకరించాడు. ఎన్నో సందర్భాల్లో మనం అలాంటి పనులు చేసి ఉంటాం. కానీ ఈరోజైనా మనం సరి చేసుకుందాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ ప్రకారం మనం సరి చేసుకుందాం. దేవుడికి లోపడదాం. ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేకపోతే మనం ప్రతిఫలం పొందుతాం. ఈ భూమి మనం చేసే క్రియకి మనం ప్రతిఫలం పొందుతాం. ఏం ప్రతిఫలం పొందాలనుకున్నది మనమే నిర్ణయించుకుందాం. దేవుని ఆరాధించే ప్రతిఫలం పొందుదామా, దేవునికి మన సృష్టిని ఆరాధించే ప్రతిఫలం పొందుదామా, ఇది మనమే తోక వేసుకుందాం. ఉన్న సమయంలో తీసుకుంటారు.